హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పట్టి కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఒక స్పెషల్ రెసిపీని మీకు చూపించబోతున్నానండి. సో ఆ రెసిపీ ఏంటంటే మెంతిచూర లడ్డూలు. మెంతిచూర లడ్డూని గరిటెతో పని లేకుండా ఎలా చేయాలనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ రెసిపీని చేసి తిన్నట్లయితే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అచ్చం బయట కొన్నట్లే ఉంటాయి. సో ఎలా చేయాలనేది వీడియోలో చూసేద్దాం. దీనికోసం ఒక బౌల్ తీసుకొని 1 కప్ శనగపిండిని తీసుకోవాలి. మనం జల్లెడతో జల్లించి తీసుకుంటే పిండి అనేది పొడి పొడిలాడుతూ వస్తుంది. సో ఇలా తీసుకున్నాక దీంట్లో చిటికెడు సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. సాల్ట్ని యాడ్ చేసుకొని నేను కలర్ కోసం కొంచెం ఫుడ్ కలర్ని కూడా వాడుతున్నాను. దీంట్లో కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఇలా మిక్సర్తో కలుపుకొని తీసుకోవాలి. ఇలా కలుపుకోవడం వలన మనకి పిండిలో ఉండలు అనేది లేకుండా పిండి అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా పర్ఫెక్ట్గా కలిపేసుకొని కొంచెం పిండి జారుడుగా ఉండేటట్టుగా, నెరి పలసగా తీసుకోకండి, నెరి గట్టిగా లేకుండా కొంచెం జారుడుగా తీసుకున్నట్లయితే మన పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. మీకు గరిటెతో పని లేకుండా చూపిస్తున్నాను కదా. సో మీ దగ్గర ఇలాంటి కొబ్బరి తురిమేది ఉంటుంది కదా, సో దాంతోనైనా చేయొచ్చు. లేదా ఇలాంటి గంటెలు ఉంటాయి కదా, మనము రెగ్యులర్గా ఏదైనా చేయడానికి ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండేటివే కదా. మెంతిచూర లడ్డూలు చేయడానికి గంటెలు అనేది స్పెషల్గా ఎవరు తెచ్చి పెట్టుకోరండి చాలామంది. సో అందుకోసం నేనైతే ఇలా చూపిస్తున్నాను. సో దీంట్లో మనం ఇలాంటి కొబ్బరి తురిమే దానితో దీంట్లో 1 గంట పిండిని తీసుకొని ఇలా మామూలుగా దీంతో మనం కొట్టినట్లయితే మనకి ఇలా చూడండి ఒకటొకటిగా చాలా బాగా వస్తాయండి. మన ఒకదానికి ఒకటి అంటుకోకుండా బూందీ అనేది మనకి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా అండ్ నీట్గా వస్తుంది స్లోగా. సో మీకు దీంతో చేయడం రాకపోతే ఇలాంటి ఒక గంటె తీసుకొని దీంట్లో పిండి అనేది పోసుకుంటూ ఇలా కొట్టుకుంటూ తీసుకోవాలండి. పిండి అనేది ఒకే చోట ఉంచకుండా ఇలా కొట్టుకుంటూ తీసుకుంటేనే మనకి పర్ఫెక్ట్గా బూందీ అనేది వస్తుంది. ఇలా పోసుకుంటూ ఇలాగే గంటని వదిలేసినట్లయితే అంతా ఒకటే దగ్గర పడిపోయి గడ్డలా వచ్చేస్తుంది. సో అలా రాకుండా ఇలా ఫ్రీగా రావాలంటే మధ్యలో ఇలా కొట్టుకుంటూ తీసుకోండి. మీకు ఇలా డైరెక్ట్ ఇలా ప్యాన్తో కొట్టడం రాకపోతే గంటె కింద ఏదైనా సపోర్ట్ పెట్టుకొని తీసుకోవాలి. మనకి ఇలాంటి గంటెతో తీయనికి రాదండి, ఇవి కొంచెం సన్నగా చేసి తీసుకోవాలి. సో ఇలాంటి ఒక టీ జల్లెడని తీసుకొని దీంతో ఇలా తీసుకున్నట్లయితే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సో కంప్లీట్గా ఇలా తీసేసుకొని వీటిని ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి యాడ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. సో ఇలా కంప్లీట్గా పెట్టేసుకొని సెకండ్ టైం కూడా సేమ్ ప్రాసెస్లో ఒక గంటెతో పిండి పోసుకుంటూ ఇలా కొట్టుకుంటూ తీసుకోవాలి ప్యాన్ని. మీకు ప్యాన్తో కొట్టడం రాకపోతే చెప్పాను కదండి, గరిట కింద ఏదైనా సపోర్ట్కి పెట్టుకోండి. సో అట్లయితే మనకి పర్ఫెక్ట్గా బూందీ అనేది వచ్చేస్తుంది. సో ఇలా కంప్లీట్గా అయ్యాక వీటిని కూడా ఓ 5 మినిట్స్ పాటు ఇలా ఫ్రై చేసుకుంటూ తీసేసుకోవాలి. ఇలా కంప్లీట్గా తీసుకొని వీటిని కూడా ఒక ప్లేట్లోకి యాడ్ చేసేసుకోవాలి. సేమ్ ప్రాసెస్లో తీసేసుకోవాలి. ఇలా తీసి అంతా పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద మరో కడాయి పెట్టుకొని దీంట్లో 1 కప్ వరకు షుగర్ని యాడ్ చేస్తున్నానండి. 1 కప్ షుగర్కి నేను 1 కప్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. కలర్ కోసం ఫుడ్ కలర్ని కొంచెం యాడ్ చేస్తున్నాను. మనకి కలర్ అయితేనే మనకి కలర్ఫుల్గా ఉంటుంది మెంతిచూర లడ్డు అనేది. సో 1 టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ తీసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. మీకు షుగర్ క్వాంటిటీ ఎక్కువ కావాలంటే 1.5 కప్ వరకు తీసుకోవచ్చు. సో ఇలా కలుపుకుంటూ తీసుకోవాలి. చక్కెర అనేది కంప్లీట్గా కరిగిపోతే చాలు. దీనికి పాకం అనేది అవసరం లేదండి, పాకం లేకుండానే చేయొచ్చు. మనం తీసుకున్న బూందీని దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి. ఫస్ట్గా ఫ్రై చేసి పెట్టుకున్న బూందీ అనేది కంప్లీట్గా దీంట్లో యాడ్ చేసి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ తీసుకోవాలి.
ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ తీసుకొని దీన్ని పర్ఫెక్ట్గా మెత్తగా కుక్ చేసి తీసుకుంటే మనకి లడ్డు చుట్టేటప్పుడు పర్ఫెక్ట్ క్వాంటిటీ అనేది వచ్చేస్తుందండి. ఇలా చేతితో ఒక బూందీని తీసి ఇలా తీసినట్లయితే మనకి ఇలా మెత్తగా అనిపించాలి. అంతవరకు ఈ గ్రేవీ అంతా, ఈ షుగర్ వాటర్ అంతా దీనికి పట్టేటట్టుగా కంప్లీట్గా ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఒక టిష్యూ పేపర్తో దీన్ని ఇలా కవర్ చేసినట్లయితే మనకి పైన ఆరకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సో ఈ టిష్యూ పేపర్ అనేది తీసేసుకొని 10 మినిట్స్ తర్వాత అంతా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని దీంట్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని చేతికి కొంచెం నెయ్యి అనేది అప్లై చేసుకొని దీంట్లో మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేయొచ్చు. నేనైతే జీడిపప్పుని యాడ్ చేస్తున్నానండి. మీరు కావాలంటే బాదం, కిస్మిస్ అన్ని డ్రై ఫ్రూట్స్ని, ఎలాంటి డ్రై ఫ్రూట్స్ ఉన్నా సరే యాడ్ చేసి తీసుకోవచ్చు. సో లడ్డూలు అనేది ఇలా ఎంత వీలైతే అంత గట్టిగా ఒత్తుకొని తీసుకోండి. లేకపోతే జుట్టడానికి మనం కొంచెం ఇబ్బందిగా ఉన్నా కొంచెం ట్రై చేసి చేయండి, చాలా బాగా వస్తాయి. విరిగిపోకుండా పర్ఫెక్ట్గా బయట కొన్నట్లే చాలా ఈజీగా కూడా మనం ఎంతో రుచికరమైన మెంతిచూర్ లడ్డూని గరిటెతో పని లేకుండా చేయొచ్చు. సో వీటిని 15 to 20 డేస్ వరకు స్టోర్ కూడా చేయొచ్చు. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. పిల్లల నుండి పెద్దల వరకు చాలా ఇష్టంగా తినాల్సిందే. మనం రెగ్యులర్గా బయట ఫుడ్ వాడడం మన హెల్త్కి అంత మంచిది కాదు. సో అందుకోసమని అప్పుడప్పుడు ఇలా ఇంట్లో ట్రై చేసి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి పెట్టండి, చాలా బాగుంటుంది. సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన పొట్టి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.